ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆకాశంలో నక్షత్రాలకి, అడవిలో చెట్టుకి, సముద్రంలో నీళ్ళకి, మా అమ్మ చేతి వంటలో కొత్త రెసిపీస్కి కొత్తవే ఉండదన్నమాట. అవి మీకు చూపించడానికి, నేర్పించడానికి మాకు అస్సలు అలుపు కూడా ఉండదు. మరి ఎందుకు ఆలస్యం? ఈ రోజు కూడా ఒక సరికొత్త టేస్టీ రెసిపీ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేంటో చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మా ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సూపర్. ఏమిటి సంగతులు? చాలా కూల్గా ఉన్నారు. అవును, ఈ కలర్ ఎప్పుడు చాలా కూల్గా ప్లెజెంట్ ఇస్తుంది కదా. లెవెండర్ ది బెస్ట్. ఏం వంట చేస్తాం ఈరోజు? పచ్చిమిర్చి చేపల వేపుడు. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటితో చేపల వేపుడు చూసేద్దాం ఎలా ఉంటుందో. ఇంకెందుకు ఆలస్యం, పచ్చిమిరపకాయ చేపల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. పచ్చిమిర్చి చేపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేపల ముక్కలు, పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, పచ్చి బఠానీ, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చి పసుపు తురుము, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు. సో అన్ని రెడీగా ఉన్నాయి. ఓకే, అయితే బోన్లెస్ చేపలు అనమాట. బోన్లెస్ ఫిష్ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో వీటిని ఒక ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకొని కొంచెం ఉప్పు, నిమ్మకాయతో కొంచెం ఫస్ట్ మ్యారినేషన్ చేయాలి. కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం నిమ్మరసం. ప్లేట్లో ఎందుకు కలుపుతున్నా? కొంచెం అలా పెట్టేసుకుంటాను, కలపడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటికి ఇలా అప్లై చేయొచ్చు కదా. ఒక 5 minutes ఇలా ఉంచితే చాలు. లోపల ప్యాన్ ఒకటి ఆన్ చేయాలి. చాలా కొంచెం తక్కువ వేసారు కదా. తర్వాత కూడా వేరే మసాలా, పచ్చిమిర్చి మసాలా వస్తుంది అనమాట గురించి. అప్పుడు వరకు ఇది కొంచెం నానుతాయి ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 minutes, 5 to 10 minutes. 1 స్పూన్ అంతా నూనె వేయండి చాలు. ఇవన్నీ కొన్ని వేయించుకొని ఒక మసాలా చేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి కొంచెం ఇలా ముక్కలు చేసుకుందాం, లేకపోతే పేలుతాయి. సో కొంచెం ఆయిల్ వేడెక్కి జీలకర్ర వేగిన వెంటనే వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కొంచెం వేయించిన తర్వాత పసుపు, పచ్చి పసుపు తురుము. అవును, మనకి సీజన్ దొరికే వరకు మనము ఒక్కొక్క ముక్క ఇవి వేసుకోవచ్చు అనమాట. పప్పులో కూడా మనం పసుపు పౌడర్ వేస్తూ ఉంటాము. అప్పుడు ఒక ముక్క పసుపు ముక్క వేసుకుంటే మంచిది. సో ఇది పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా సీజన్లో, అవి చక్కగా ఇలా తురిమి మీరు ఇవి దొరికిన రోజులు ఇలా వాడమని చెప్తున్నారు వనమాల గారు, బాగుంటుంది అని. అలాగే ఈ పచ్చి బఠానీలు ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం బైండింగ్ ఇస్తుంది అనమాట మనకి ఫిష్ ఫ్రైకి. ఇవన్నీ రుబ్బేసుకుంటే ఒక పేస్ట్ లాగా అవుతుంది కదా. ఆ పేస్ట్కి ఇప్పుడు సీజన్లో మనకి పచ్చి శనగలు కూడా దొరుకుతాయి, అవైనా వాడచ్చు. వేయించి పొట్టు తీసి పల్లీలు వేసేయండి. దీనికి సరిపడా ఉప్పు, మసాలాకి సరిపడా ఉప్పు. ఆల్రెడీ ఫిష్లో ఉప్పు ఉంది. అవును, ఈ చట్నీ లాగా వస్తుంది కదా, దీంట్లో కూడా ఉప్పు. సో ఇది మిగిలితే చట్నీ లాగా మనం వాడుకోవచ్చు అన్నమాట. చట్నీలానే చపాతీకి, దోశకి చాలా బాగానే ఉంటుంది. మిర్చి బఠానీలు బాగుంటాయా? సో ఇప్పుడు ఇది అయిపోయినాయి కదా. సో కొంచెం కూల్ అయిన తర్వాత ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, డన్. ఈ పేస్ట్ రెడీ చేసుకొచ్చేలోపు మనం ఏమన్నా వేయించొచ్చా? లేదు, దాన్ని అప్లై చేసేసి వెంటనే వేయించు. ఈ పేస్ట్ రెడీ చేసుకొచ్చేద్దాం. డన్.
సో వనమాల గారు, మనం వేయించిన మసాలా అన్నిటిని, వేరుశనగపప్పు, బఠానీలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి, మెయిన్ పచ్చిమిర్చి కదా మనది, పచ్చిమిర్చి చేపల వేపుడు కాబట్టి సో ఇది రెడీ అయిపోయింది పేస్ట్. ఇంకేం లేదు, మనం వెంటనే ఫిష్ ఫ్రైకి అప్లై చేసి వెంటనే ఫ్రై చేయవచ్చు. పాన్ పెట్టైనా నూనె కూడా వేసుకుంటాం. షాలో ఫ్రై కదా, కొంచెం తక్కువనే ఉంటే పర్వాలేదు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా. ఇందులో కారం, పచ్చిమిరపకాయలు అంతే, విడిగా కారం ఏమి ఉండదు, మసాలా లేదు. కొంచెం పచ్చిమిర్చి ఘాటుగా ఉన్న పచ్చిమిర్చిని ఏమైనా వేసుకోవచ్చు. నేను చూసుకొని అప్లై చేస్తున్నాను, ఎందుకంటే అది మిగిలితే మళ్ళీ తర్వాత కూడా వాడచ్చు, బాగుంటుంది. సో అలా చట్నీలో తినేయచ్చు. దోశ ఇడ్లీకి కూడా బాగానే ఉంటుంది. బోన్లెస్ ఫిష్ కాబట్టి ఒక 10 మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో టర్న్ చేసేది. మనం ఎప్పుడు ఇలా జస్ట్ ఇలా మసాలా చేసి వాటిని చాలా ఫ్రై చేయాలని మనం ఏదో ఒక పిండి వాడతాం, కానీ ఈసారి మనం ఎలాంటి పిండి వాడలేదు. అంటే పచ్చి బఠానీలోనే ఆ బైండింగ్ ఉంటుంది, అందుకే చెప్పాను నేను. పచ్చి శనగల్ని కూడా మనం అలాగే వాడచ్చు. అది లేనప్పుడు అదే శనగపిండి అయినా బియ్యం పిండి అయినా అలా వాడాల్సి వస్తుంది. ఉన్నప్పుడు ఇలా బైండింగ్ ఇవి వాడచ్చు. ఏ ఇంగ్రీడియంట్ని ఎలా వాడాలి అనేది తెలుసుంటే చాలన్నమాట, అద్భుతమైన వంటలు చెయ్యొచ్చు. నూనె కూడా తక్కువ పడుతుంది, చాలా సరిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసేస్తే రెండు వైపు కూడా చక్కగా వేసి. అవును. సో కొంచెం వేగిన తర్వాత అన్ని ముక్కల్ని మళ్ళీ టర్న్ చేద్దాం నెక్స్ట్ సైడ్కి. వనమాల గారు బాగా వేగిపోయినాయి కదా అన్నీ, చక్కగా మంచి కలర్ వచ్చేసాయి ముక్కలన్నీ. సో ఇలా సలాడ్స్తో మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, వావ్ ఎంత అందంగా ఉందో ప్లేట్. ఫస్ట్ ఆ ప్లేట్ చూస్తే ఇవన్నీ తినే బుద్ధి వద్దు, అంతే కదా. మీరు అన్నట్టు అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు చేప ముక్కలు. ఒక చిన్న థాట్ ఏంటంటే, అదే క్యాప్సికమ్ని ఒక బౌల్ లాగా చేసి, ఎలా అయినా సలాడ్లో మనం కీరా అలాగే క్యారెట్ తింటాం కదా, కొంచెం నిలువుగా కట్ చేసి ఫిల్ చేసాను అనమాట. సో చిన్న చిన్న టెక్నిక్స్తోనే అంత అందం తేవచ్చు, ప్లస్ అంత బాగా డెకరేట్ చేసినందుకు అవి తింటాం మనం కదా. సో ప్రవీణ గారు, వేడివేడిగా పచ్చిమిర్చి చేపల వేపుడు రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు టేస్ట్ చూసి వేడివేడిగానే టేస్ట్ చేసి. అవును, వేడివేడికి బాగుంటాయి ఇవి. అసలు మీరు చేసిన ఈ బౌల్ డెకరేషన్ నాకైతే ఎంత బాగా నచ్చిందో. నాకు ఇష్టమైన కీరా, నిమ్మకాయ, ఎంత బాగుందంటే అసలు ఇంకా ఫిష్ అలా కరిగిపోతుంది అనమాట. సూపర్ 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 సూపర్గా ఉంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశారు వనమాల గారు, అదిరిపోయింది అసలు. ఎంత హెల్తీగా ఎంత బాగుందంటే రెసిపీ. మనకు కావాల్సిన అన్ని టేస్ట్లు ఉన్నాయి అండ్ దీనిలో ఎటువంటి మసాలా లేకుండా చాలా మైల్డ్గా చాలా చక్కగా ఫిష్ని హెల్తీగా తినాలి అంటే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. సో మనకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పచ్చిమిర్చి చేపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేపల ముక్కలు, పచ్చిమిర్చి,
వేయించిన పల్లీలు, పచ్చి బఠానీ, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చి పసుపు తురుము, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు. పచ్చిమిర్చి చేపల వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని చేప ముక్కలన్నిటిని అలా పెట్టుకోవాలి. తర్వాత ముందుగా వాటిపైన కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నిమ్మరసం వేసి ముక్కలన్నింటికి రెండు వైపులా కలిసేలాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి పసుపు తురుము వేసి బాగా వేయించాలి. తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత వేయించుకున్న వేరుశెనగ పప్పు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కొంచెంసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ రెడీ అయిన తర్వాత మరలా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఫిష్ ముక్కలన్నిటికీ బాగా పట్టించాలి. వేడెక్కిన నూనె వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చేప ముక్కలన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి చేపల వేపుడు రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమ్మిగా ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో చూసారు కదా పచ్చిమిరపకాయ చేపల వేపుడు ఎలా తయారు చేసామో. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.